Token into one side. Token one side. Token అంటే పచ్చకామరలోనికి లోకమంతా పచ్చగా కనపడుతుంది అన్నట్టు అవినీతి తిమింగలాలైనటువంటి వైసీపీ నాయకులు దయ్యాల వేదాలు వల్లించినట్టు అంబటి రాంబాబు గారు అవినీతి గురించి మాట్లాడుతూ ఉంటే చాలా హాస్యాస్పదంగా ఉంది. అన్నా క్యాంటీన్ ఈరోజు పేదవాడికి అన్నం పెట్టేటువంటి అన్నా అనగానే గుర్తుకొచ్చేటువంటి రంగు పసుపు రంగు. తెలుగుదేశం జెండా కానీ నందమూరి తారక రామారావు గారు గుర్తుకొస్తే తెలుగుదేశం పార్టీ గుర్తుకొచ్చేది పసుపు రంగు. ఈరోజు శుభప్రదమైనటువంటి పసుపు రంగుతో అన్నా క్యాంటీన్ చూస్తున్నారు. మీరు ఈరోజు చేసేటువంటి కార్యక్రమం ద్వారా పేదలకు అన్నం పెట్టి ఈ కార్యక్రమాన్ని మేము ముందుకు తీసుకుపోతుంటే పనికిమాలిన మాటలు మాట్లాడుతున్నారు. సరైన కూడళ్లలో లేవని, సర్కిల్లో లేవని రమ్మని అంబటి రాంబాబు గారిని ఎమ్మెగనూరులో వచ్చి చూడండి. సర్కిల్ ఎక్కడుందో ఎమ్మెగనూరులో ఎటువంటి ప్రధాన కూడల్లో పెట్టాం, ఎటువంటి అన్నా క్యాంటీన్ 2 పెట్టాం, ఎక్కడెక్కడ పెట్టామని కేవలం అవినీతి అని చెప్పి 5 ఏళ్ళు మీరు ఈరోజు ప్రజావేదికను కూల్చడం దగ్గర నుంచి నాడు నేడు పేరు మీద రంగులు కొట్టుకుని బళ్ళు మొత్తం ఉరికి పేర్లకు మాత్రం ఏదో బ్రహ్మాండంగా పొడి చేశామని చెప్పి మాట్లాడిన మీరు ఈరోజు స్వాతంత్ర దినోత్సవాలకు పోయి వస్తాను. నేను స్కూల్లో బాత్రూమ్స్ లేవు, క్లాస్ రూమ్స్ లేవు. ఈరోజు విద్యాశాఖ మంత్రులైన నారా లోకేష్ బాబు గారు తీసుకున్న నిర్ణయంతో ఇంటర్మీడియట్ పిల్లలకు మొదటిసారి ఈరోజు పుస్తకాలు ఇచ్చి వస్తున్నాం. మరి ఏమైంది ఇవన్నీ? మరి కేవలం మీరు రంగులు పూసుకొని అవినీతి చేసుకుని మట్టి పనులు చేసుకుని ఆఖరికి పల్లెల్లో మీరు పోతే రీసర్వే పేరు మీద భూములు రీసర్వే చేసుకొని రాళ్లు బాటుకుంటే ఆ రాళ్ల మీద కూడా జగన్ బొమ్మలు కొట్టుకున్న చరిత్ర మీద మీరు ఈరోజు ఇటువంటి పనికిమాలిన మాటలు మాట్లాడుతూ ఉంటేనే అందుకే 151 నుంచి 5 తీసేసి 11కు క్రికెట్ టీంని చేశారు. భవిష్యత్తులో ఇట్లా పనికిమాలిన మాటలు మాట్లాడుతూ ఉంటే షటిల్ టీం అవుతుంది. అంటే ఇద్దరే ఉంటారు మిగిలేదిగా. కాబట్టి ఇటువంటి కాదు. ప్రభుత్వం ఈరోజు అధికారంలోకి తెచ్చిన తర్వాత చెప్పిన ప్రతి హామీని నెరవేరుస్తూ ముందుకు పోతా ఉంది. ముందుకు పోతున్నప్పుడు మీరు సహకరించండి అంతే తప్ప పేదవాడికి అన్నం పెట్టి అన్నా క్యాంటీన్ల మీద మీరు అవాకులు చెవాకులు మాట్లాడితే వారి శాపం ఇప్పటికే తగిలింది. రానున్న రోజుల్లో ఇంకా పుట్టకథలు కూడా ఉండమని తెలియజేస్తారు.